ఈరోజు నువ్వు ఏం వింటున్నావో అది నీ జీవితాన్ని కడుతుంది. వాక్యం పలుకుతోంది, యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, అంగిలి రుచిని పరీక్షించినట్లే నీ చెవి మాటను పరీక్షించదా అని వాక్యం మనని ప్రశ్నిస్తోంది. అవునండి, మన నాలుక అన్ని రుచులను పరీక్షించిన తర్వాతనే ఆహారాన్ని లోపలికి అనుమతిస్తుంది. మరి నీ చెవి మాటను పరీక్షించదా అని బైబిల్ సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఏమేమి వింటున్నావు? ఆ వింటున్నది ఎక్కడికి నేను నడిపిస్తుంది? చూడండి, ఎన్నో మాటలు వినడం వల్ల అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి, అనేక మంది పరిచయలోంచి వెళ్ళిపోతున్నారు, అనేక మంది ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు. పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, చెప్పుడు మాటలు చేటు అంటారు, అంటే అవి మంచిది కాదు అంటారు. ప్రియబిడ్డ, మాట్లాడేవాడికి వినేవాడు లోకు అయిపోకూడదు. కనుక మాట్లాడుతున్న ప్రతి మాట, ఎవరు ఏం మాట్లాడినా వింటున్న నీవు అది వినాలా వద్దా అనేది నీ చేతిలో ఉంది. ఈరోజు నువ్వేం వింటున్నావు? క్రీస్తుని గూర్చిన మాటను వింటున్నప్పుడు అది నీ జీవితాన్ని కడుతుంది. కొంతమందికి అందరి మాటలు వినడానికి చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఆశపడతారు, చాలా తెలుసుకుంటారు. అలా ఒక చెవు పడేసి ఉంటారు, ఏం మాట్లాడుతుంటారో ఏం చేస్తుంటారో అని వినడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదగాల ప్రియబిడ్డ, అప్పుడు నీవు నీ ఆత్మ ఎదుగుదలకి సంబంధమైన మాటలు మాత్రమే వినాలి. ఎందుకంటే అది నిన్ను నిర్మిస్తుంది. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని వాక్యం పలుకుతుంది. ఈరోజు దేవుని స్వరం వినే ఒక బిడ్డలాగా నువ్వు మారాలి.